హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని ఎల్కతుర్తి దగ్గర ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సభా వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్తో కలిసి బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా పరిశీలించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త ప్రశ్నించినట్లయితే జీడబ్ల్యూఎస్పీ పరిధిలోని 4వ డివిజన్లో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆ కాలనీకి సంబంధించిన మహిళలు మంగళహారతులతో వినయ్ భాస్కర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 4వ డివిజన్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. దాంతోపాటు పెద్దమ్మగడ్డ, అదేవిధంగా యాదవ్ నగర్లో బీఆర్ఎస్ జెండాను ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఐనవోల్ మండలం రామ్నగర్ గ్రామంలో ధాన్యపు కొనుగోలు సెంటర్ను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును రైతులు నిలదీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తరుగు విషయంలో ధాన్యాన్ని తీసుకుంటున్నారని, దాంతోపాటు బోనస్ డబ్బులే కావచ్చు, రవాణాకు సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ కావడం లేదని రైతులు నిలదీశారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి ఎమ్మెల్యే జారుకొని వెళ్ళిపోయిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసే విధంగా ఊరూరు తిరుగుతూ విజయవంతం చేసే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడాలని ఈ సందర్భంగా దయాకర్ రావు పిలుపునిచ్చారు. దాంతోపాటు ఎడారిలా ఉన్న తెలంగాణ ప్రాంతం కేసీఆర్ పాలనలోనే సస్యశ్యామలంగా మారిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారిని కత్తితో కాల్చి వాత పెట్టినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే వాత పెట్టిన ఆయాకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు CDPOకు ఫిర్యాదు చేసి 4 రోజులు అవుతున్నా కనీసం చర్యలు తీసుకోకపోవడంతో అంగన్వాడీ కేంద్రం ముందు వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆందోళన చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులను ఆయాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ తరఫున వాళ్ళంతా కూడా అడ్డుకొని వాళ్ళను కొట్టే ప్రయత్నం కూడా చేసిన సందర్భం కనిపించింది.